ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ చేశాను అనమాట. చూడొచ్చు ఎంత మంచి డిజైనింగ్తో ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ పెయింట్ అయితే వేసాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. అండ్ దీనికి పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ కూడా రెడీ చేశాను పీవీసీ పైప్ వాడైతే. అండ్ ఇక్కడ కనిపిస్తున్న 2 స్పీకర్స్ వచ్చేసి ఓల్డ్ టీవీలోంచి అయితే రిమూవ్ చేశాను. ఓల్డ్ టీవీ స్పీకర్స్ అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి 5 వాట్ వోఫర్ అనమాట. అండ్ ఒక బ్లూటూత్ మోడల్ స్విచ్ అయితే యాడ్ చేశాను. అండ్ వీటన్నిటి కోసం పవర్కి మనం ప్రీవియస్ వీడియోలో 12 వోల్ట్ 7Ah లిథియం బ్యాటరీ అయితే తయారు చేసాం కదా, అదైతే ఇందులో వాడాను అనమాట. అండ్ దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక డీసీ ఫీమేల్ జాక్ పోర్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్ చేశాను. అండ్ దీన్ని ఈజీగా మనం సెటప్ బాక్స్ వెనకాల ఉన్న కేబుల్స్తో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అంతకన్నా ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ ఇంక ఈ వీడియోని అయితే చూసేయండి. నేను 2 స్పీకర్స్ అయితే తీసుకుంటున్నాను. చూడొచ్చు, ఇవి నేను 7 వాట్ స్పీకర్స్ అనమాట. నేను వీటిని పాత ఓల్డ్ టీవీలోంచి అయితే రిమూవ్ చేసుకున్నాను. అండ్ ఈ స్పీకర్సే కాకుండా నేను ఒక ఓఫర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చూడొచ్చు, ఇది వచ్చేసి 5 వాట్ ఓఫర్ అనమాట. ఇదైతే బెటర్ ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి MP3 బ్లూటూత్ మోడల్ అనమాట. అండ్ ఈ బ్లూటూత్ మోడల్ కంట్రోల్ చేయడానికి ఒక రిమోట్ కూడా ఇచ్చారు మనకి. అండ్ నేను ఈ బ్లూటూత్ మోడల్ని మేకర్ బజార్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి TPA3110 ఆడియో యాంప్లిఫైర్ అనమాట. ఈ ఆడియో యాంప్లిఫైర్లో మనం 30 వాట్స్ అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇది డ్యూయల్ ఛానల్ ఆడియో యాంప్లిఫైర్ అనమాట. అండ్ దీన్ని ఇన్పుట్ ఇవ్వడానికి DC 8 నుంచి 24 వోల్ట్ వరకు ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు మనము. అండ్ వీటికైతే వైర్స్ అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. చూడొచ్చు, రైట్, గ్రౌండ్, లెఫ్ట్ అని. అండ్ ఆ వైర్స్ అయితే నేను బ్లూటూత్ మోడ్యూల్లో రైట్, గ్రౌండ్, లెఫ్ట్ అని ఉంటుంది, అక్కడైతే కనెక్షన్ చేసుకున్నాను. చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ ఆడియో యాంప్లిఫైర్కి అయితే 12 వోల్ట్ అయితే ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ బ్లూటూత్ మోడల్కి మాత్రం 5 వోల్ట్ ఇవ్వాలి. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం అనమాట. అండ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ఒక ఐసీ అయితే తీసుకుంటున్నాను. అండ్ చూడొచ్చు, ఇది వచ్చేసి LM7805 ఐసీ రెగ్యులేటర్ అనమాట. ఈ ఐసీ రెగ్యులేటర్లో ఫస్ట్ది అయితే పాజిటివ్ పిన్ అనమాట. ఇక్కడ వచ్చేసి 12 వోల్ట్ పాజిటివ్ వైర్ అయితే సోల్డరింగ్ చేయాలి. అండ్ 12 వోల్ట్ నెగిటివ్ అయితే ఇక్కడైతే సోల్డరింగ్ చేయాలి. అండ్ మనం నెగిటివ్ వైర్ని ఇంకో 5 వోల్ట్ కింద అయితే తీసుకోవాలి, 5 వోల్ట్ నెగిటివ్ వైర్ కింద. అండ్ థర్డ్ పిన్ వచ్చేసి 5 వోల్ట్ పాజిటివ్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నెగిటివ్ అయితే కామన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటు నుంచి మనం 12 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. అండ్ ఇటువైపు అయితే 5 వోల్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి పాస్ చేసుకొని చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వైర్స్ని అయితే బ్లూటూత్ ఆడియో యాంప్లిఫైర్లో సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. అండ్ గాయస్ చూడొచ్చు, నేను అన్నిటికీ అయితే కనెక్ట్ చేస్తాను. అండ్ కొంచెం గజిబిజిగా అయితే ఉంది. అండ్ మీకు కనుక సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోవచ్చు. మీరు ఈజీగా సర్క్యూట్ డయాగ్రామ్ అయితే చూసి అయితే ఈజీగా చేసేయచ్చు, మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన లేదు. అండ్ ఇదే దీని తాలూకు సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఎలాగైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. అండ్ దీనికి ఇన్పుట్ ఇవ్వడానికి నేను ఒక బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ చేశాను ప్రీవియస్ వీడియోలో. దీంతో అయితే మనం ఆపరేట్ చేయవచ్చు దీన్ని. అండ్ చూడొచ్చు, ఇదైతే మెయిల్ పోర్ట్ అనమాట. అండ్ ఎప్పుడైతే ఇలా పెడుతున్నామో చూడొచ్చు, మొత్తం సిస్టమ్ అయితే రన్ అవుతుంది. అండ్ చూడొచ్చు ఎంత బిగ్ సౌండ్ అయితే వస్తుందో. అండ్ వీటన్నిటికీ ఇప్పుడు బాడీ అయితే డిజైన్ చేశాను. అండ్ గాయస్ నేను ఇప్పుడైతే ఒక పీవీసీ షీట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ చూడొచ్చు, దీనికైతే కొన్ని మార్కింగ్స్ చేసుకొని సర్కిల్ షేప్లో అయితే కట్ చేశాను. అండ్ ఇక్కడైతే మన బ్లూటూత్ మోడ్యూల్ అయితే వస్తుంది. అండ్ ఒక స్విచ్ అయితే ఇక్కడ పెడతాను అనమాట ఆన్ ఆఫ్ చేయడానికి. అండ్ దీని డైమెన్షన్స్ అవి నేను స్క్రీన్లో మెన్షన్ చేస్తాను, చూడొచ్చు.
అండ్ ఇది వచ్చేసి టాప్ ప్యానెల్ అనమాట. అండ్ ఇక్కడ నేను 2 హోల్స్ అయితే చేశాను, ఎందుకంటే మన హ్యాండిల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఒక పీవీసీ పైప్ అయితే తీసుకోండి, చూడొచ్చు. అండ్ దీన్ని అయితే ఎలాగైతే పెడుతున్నాను. అండ్ చూడొచ్చు హ్యాండిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అదే మ్యాజిక్ అనమాట. అండ్ మీరు దీని ప్లేస్లో ఎల్బెండ్స్ వాడైతే తయారు చేయొచ్చు. అండ్ చూడొచ్చు ఇలాంటి ఎల్బెండ్స్ వాడైతే తయారు చేయొచ్చు హ్యాండిల్ అనేది. అండ్ ఈ హ్యాండిల్ అనేది అయితే ఇలాగ వస్తుంది, చూసుకోవచ్చు మీరు నీట్గా. అండ్ దీని డైమెన్షన్స్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ మన కాంపోనెంట్స్ అన్నీ నేను నీట్గా ఇందులో అసెంబుల్ చేసి బాడీని అయితే కంప్లీట్ చేసేస్తాను. A few moments later. ఓకే గైస్, చూడొచ్చు ఫైనల్లీ బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉందో. అండ్ చూడొచ్చు బ్లూ కలర్ పెయింట్ వాడైతే ఫుల్గా పెయింట్ అయితే చేశాను. అండ్ హ్యాండిల్కి అయితే బ్లాక్ కలర్ పెయింట్ అయితే వాడాను అనమాట. అండ్ చూడొచ్చు ఇక్కడ ఒక ఫీమేల్ పోర్ట్ని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మనం దీనిలో ఒక 12V 7Ah బ్యాటరీ ప్యాక్ని ఇంక్లూడ్ చేసాం కదా, దాన్ని ఛార్జ్ చేయడానికి. అండ్ స్టార్ షేప్ స్క్రూస్ వాడైతే ఈ ప్లేట్ని అయితే ఫిక్స్ చేస్తాను, పీవీసీ షీట్ని. అండ్ చూడొచ్చు బ్యాక్ సైడ్స్ అయితే బుషెస్ అయితే అటాచ్ చేశాను, ఎందుకంటే మన స్పీకర్ కొంచెం హైట్లో ఉండేలాగా, కింద నుంచి వాటర్ అది వెళ్ళినా ఏట్ అవ్వదు అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను, చూడండి. చూడొచ్చు ఎంత మంచి సౌండ్ అయితే వస్తుందో, క్వాలిటీ సౌండ్. అండ్ ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఒక రిమోట్ కూడా ఇచ్చారు, స్టార్టింగ్లో చూపించాను మీకు. ఇదే దీని రిమోట్ అనమాట, దీని రిమోట్ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట, చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి మోడ్స్ మార్చుకోవడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి మ్యూట్ బటన్ అనమాట. అండ్ ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సాంగ్ ప్లే చేసి అయితే చూద్దాము క్వాలిటీ ఎలాగుందో. అండ్ చూడొచ్చు ఫోన్లో బ్లూటూత్ని అయితే ఆన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏవైనా డివైజెస్ చూపిస్తుందేమో చూడాలి ఫస్ట్. అండ్ చూడొచ్చు BT-H09 అని అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు పేర్ చేద్దాం. అండ్ చూడొచ్చు కనెక్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తే అయితే చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు నేను ఒక NCS మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాను ఇప్పుడు. చూడొచ్చు ఎంత క్వాలిటీ సౌండ్ అయితే వస్తుందో, నిజంగా చాలా ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అనమాట. మీరు లైక్ చేస్తే నాకు ఒక బూస్టప్ అనమాట కొత్త వీడియోస్ పెట్టడానికి. అండ్ ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడుతున్నాను ప్రతి వీడియోస్ చేయడానికి, అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ స్పీకర్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ పెట్టయితే సాంగ్ ప్లే చేసి చూపిస్తాను మీకు. నేను చూడొచ్చు ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ అయితే పెడుతున్నాను. Play by USB drive. అండ్ చూడొచ్చు ఎంత మంచి క్వాలిటీ సౌండ్ అయితే వస్తుందో. అండ్ మైక్ కూడా నేను స్పీకర్ దగ్గర తీసుకెళ్ళలేదు, నా కాలర్ మైక్ అయితే ఆటోమేటిక్గా సౌండ్ అయితే రికార్డ్ అవుతుంది. చూడొచ్చు ఎంత క్వాలిటీ సౌండ్ అయితే రికార్డ్ అవుతుందో. ఇది నిజంగా మన పార్టీస్ కాట్లకి అయితే సూపర్గా వాడుకోవచ్చు. ఓకే గైస్, చూసారు కదా వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లూటూత్ స్పీకర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అంటే దీన్ని తయారు చేయాలనుకుంటున్నారా లేదా ఇది యూజ్లెస్ కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక క్రేజీ ఎక్స్పెరిమెంట్స్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.